ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. తొలుత ఇరాన్ అణు సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు. 329 మంది గాయపడ్డారు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చినట్టు ఇరాన్ ప్రకటించింది. ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది. ఇలా ఉండగా ఒమన్ దేశం వేదికగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. జూన్ 15న 6వ విడత చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఈసారి చర్చలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఎక్కడైనా తమతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. పరిస్థితి చేయి దాటకముందే తమతో చర్చలు జరపాలని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ప్రతిదాడికి దిగడంతో పశ్చిమాసియాకు యుద్ధ నౌకలను, సైనిక వ్యవస్థలను అమెరికా తరలిస్తోంది. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు 12% పైగా పెరిగాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో కూడా యుద్ధం మొదలైన చెప్పొచ్చు. ఇరాన్ పై కూడా ఇజ్రాయెల్ భీకరమైనటువంటి దాడులకైతే పాల్పడింది. ఈ క్రమంలో ఇరాన్ సైతం కూడా అదే స్థాయిలో కూడా ప్రతి దాడులు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో తొలుత ఇరాన్ సంబంధించినటువంటి అణు, అదేవిధంగా సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా వందలాది క్షిపణులు, డ్రోన్లతో కూడా ఇజ్రాయెల్ అయితే దాడులకైతే పాల్పడింది. అదేవిధంగా ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైనటువంటి దాడులు తెల్లవారుజామున సాయంత్రం వరకు కూడా అలాగే కొనసాగాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు భీకరమైనటువంటి పోరులో కీలకమైనటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి నాయకత్వం, అదేవిధంగా అణు శాస్త్రవేత్తలు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి అణు కేంద్రాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులను కూడా తీవ్రంగా దెబ్బతీసినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకైతే 78 మందికి పైగా ఇరాన్ పౌరులు అయితే మృతి చెందారు. అదేవిధంగా 329 మందికి పైగా కూడా తీవ్రంగా అయితే గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటు 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూడా కూల్చివేసినట్లుగా ఇరాన్ అయితే ఒకవైపు ప్రకటించింది. అయితే దీనిని టెల్ అవీవ్ వర్గాలు కూడా దీనైతే తోసిపుచ్చాయి. ఎందుకంటే ప్రతీకార దాడులకు దిగినటువంటి ఇరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకైతే పంపింది. ఆ తర్వాతకి రాత్రి వందల సంఖ్యలో కూడా క్షిపణులను కూడా ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా భారీ పేలులు అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఏదైతే ఉందో కూడా వందల సంఖ్యలో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా 10ల సంఖ్యలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ సంబంధించిన వారంతా కూడా గాయపడ్డారు. అదేవిధంగా పెద్ద భవంతులు కూడా లక్ష్యంగా చేసుకుని పేల్చివేయడంతో కూడా చాలా మంది కూడా ఏతుందో గాయపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో కూడా ఇజ్రాయెల్ సంబంధించి ముందుగా ముందైతే దాడులు చేసింది. ఆ తర్వాతకి ప్రతి దాడులు చేశామంటూ కూడా వీరైతే ప్రకటన జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంబంధించినటువంటి తాజా దాడులతో కూడా ఇరాన్ అణు కార్యక్రమాన్ని అయితే దెబ్బతీసినట్టు కూడా ఇజ్రాయెల్ అయితే ప్రకటించింది. ఈ క్రమంలో పశ్చిమ ఇరాన్ లో ఉన్నటువంటి క్షిపణి ప్రయోగ కేంద్రాలు, అదేవిధంగా డజన్ల కొద్ది ఉన్నటువంటి రాడార్ కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్లుగా వారైతే ప్రకటించారు. ఈ క్రమంలో ఇటువంటి ఇజ్రాయెల్ దాడులను కూడా ఇరాన్ అయితే ధృవీకరించింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యధికమైనటువంటి పరిస్థితిని అయితే ప్రకటించారు. ఈ క్రమంలో ఈ నెల 15న మాత్రం సంబంధించిన అణు ఒప్పందాలకు సంబంధించిన వారితో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన వారంతా కూడా భేటీ కావాలంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఇరాన్ సంబంధించిన వారు వస్తారా, పాల్గొంటారా అని చెప్పి దానిపై కూడా ఏతుందో వేచి చూడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరోవైపు తమ ఏతుందో తమ ఉనికిని కాపాడుకునేందుకే
తాజాగా దానిపై కూడా దాడి చేసినట్టుగా ఇజ్రాయెల్ అదేవిధంగా అయితే శ్రీకాంత్, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ పరిణామాలు భారత్ మీద ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? భారత్ కు దాదాపుగా రెండు కూడా కొంత మంచి మిత్ర దేశాల కిందే ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా, ఇండియా ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా చూసుకోవచ్చు. అంటే దీంతో కూడా ప్రపంచ దేశ నేతలతో కూడా ఉన్నటువంటి మోడీ కూడా సంభాషణ చేయడం జరిగింది. ఇరాన్ పై కూడా దాడి చేసిన నేపథ్యంలో కూడా ప్రపంచ దేశాల ప్రభుత్వ నేతలతో కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ అదేవిధంగా నెతన్యాహు కూడా మాట్లాడడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా జర్మన్ సంబంధించినటువంటి ఫ్లైట్ కూడా దీంట్లో పాల్గొంటుంది. ఎందుకంటే కూడా ఈ ఏదైతే ఉందో కూడా పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధం నేపథ్యంలో కూడా మనకు అత్యంత దగ్గరి ప్రాంతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా ఒకవేళ యుద్ధం జరుగుతూ మాత్రం దీనిపై కూడా మనపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెట్రోలియం సంబంధించిన వారిపై కూడా ఎక్కువ శాతం కూడా పన్నులు ఏదైతే ఉందో కూడా పన్నులు పడే అవకాశం ఉంటుంది అని ప్రధానంగా చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. احتمالاً کشته داده اینجا مردم داشتن ولی